దేవుడికి వందనాలు. కూడి వచ్చిన చిన్నలకి పెద్దలకి అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. నేను చెప్పబోయే అంశం పేరు ఏంటంటే మహత్తు గల మాట. మరలా చెప్పండి, మహత్తు గల మాట. మాటలో ఏముందంటే శక్తి ఉంది. ఏంటి? ఉదాహరణకు ఎమ్మెల్యే ఏదన్నా అంటే సర్పంచులు కార్యకర్తలు ఏం చేస్తారు? పరుగులు తీస్తారు. ఎందుకు? మాటకి శక్తి ఉంది కాబట్టి. ఆయన మాటలో ఏముంది? శక్తి ఉంది కాబట్టి. తర్వాత సీఎం. ఏంటి సీఎం? సీఎం అంటే ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏంటి? రాష్ట్ర ముఖ్యమంత్రి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదన్నా అంటే అందరూ ఏం చేస్తారు? పరుగులు తీస్తారు. మంత్రులు పరుగులు తీస్తారు. ఎందుకంటే మాటలో శక్తి ఉంది కాబట్టి. ఏంటి? సీఎం మాటలో శక్తి ఉంది. తర్వాత పిఎం. ఏంటి? పిఎం అంటే ఎవరు? దేశ ప్రధానమంత్రి. దేశ ప్రధానమంత్రి ఏదన్నా అంటే మంత్రులు ముఖ్యమంత్రులు ఏం చేస్తారంటే పరుగులు తీస్తారు. కలెక్టర్లు కూడా ఏం చేస్తారు? పరుగులు తీస్తారు. మాటలో ఏముంది? శక్తి ఉంది. ఎమ్మెల్యేకి సీఎంకి పిఎం మాటలోనే ఎంత శక్తి ఉంటే మరి దేవుడి మాటలో ఎంత శక్తి ఉంటుందో చెప్పండి. చాలా శక్తి ఉంటుంది. హెబ్రీ 1:4 ఏమనుంది? తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుకొనుచు. దేవుడు ఏం చేశాడంటే తన మహత్తు గల మాట ద్వారా సమస్తమును నిర్వహించుకోవచ్చు. అంటే దేవుడు తన మహత్తు గల మాట ద్వారా సమస్తమును దేవుడు స్వాధీనపరుచుకున్నారు. దేనివల్ల? మహత్తు గల మాట వల్ల. ఉదాహరణకు ఆకాశం. ఏంటి? ఆకాశం. ఆకాశాన్ని దేవుడు తన మహత్తు గల మాట చేత ఆకాశం కలుగునుగాక అన్నాడు. ఏమన్నారు? ఆకాశం కలుగునుగాక అంటే ఆకాశం కలిగింది. చూడండి, ఇంటికి ఎన్ని స్తంభాలు ఉన్నా సరే ఆకాశానికి స్తంభాలు అనేవి ఉండవు. అది ఎవరి మాట గల సృజించబడింది? దేవుడి మహత్తు గల మాట ద్వారా అది సృజించబడినది. ఆకాశంలో ఏమున్నాయి? సూర్యుడు ఉన్నాడు. దేవుడు తన మహత్తు గల మాట చేత సూర్యుడు కలుగునుగాక అన్నాడు. ఏమన్నాడు? యేసుక్రీస్తు దేవుడు తన మహత్తు గల మాట చేత సూర్యుడు కలుగుగాక అంటే సూర్యుడు కలిగాడు. అంతేకాదండి, సూర్యుడు మన భూమి కంటే 13,000 కోట్ల రెట్లు పెద్దది. ఎన్ని రెట్లు? 13,000 కోట్ల రెట్లు పెద్దది. అది ఎవరు చేశారు? దేవుడు తన మహత్తు గల మాట ద్వారా దాన్ని సృష్టించాడు. నక్షత్రాలు. ఏంటి? నక్షత్రాలు. కోట్ల కోట్ల నక్షత్రాలు ఈ రోజు వెలుగుతున్నాయంటే అది ఎవరి కారణం? దేవుడి మహత్తు గల మాటే కారణం. తర్వాత చంద్రుడు. ఏంటి? చంద్రుడు. చంద్రుడు మనకి ఎంత చక్కగా వెన్నెలేస్తున్నాడంటే ఎవరి మూలం? దేవుడు తన మహత్తు గల మాట ద్వారా చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, ఆకాశాన్ని, నక్షత్రాల్ని తన మహత్తు గల మాట ద్వారా సృజించాడు. ఏంటి? తన మహత్తు గల మాట ద్వారా సృజించాడు. తర్వాత భూమి అండి. దేవుడు తన మహత్తు గల మాట ద్వారా భూమి కలుగునుగాక అంటే ఏం కలిగింది? భూమి కలిగింది. భూమిలో ఏమున్నాయి? వెండి ఉన్నాయి. వెండి పట్టీలు వేసుకోవడం కాదు, అది ఎవరి మహత్తు గల మాట ద్వారా అది తయారైందా అని మీకు నాకు ఆలోచన ఉందంటారా? బంగారం. బంగారం నగలు వేసుకోవడం కాదు, చెవులకి గాజులకి అలా వేసుకోవడం కాదు, అది ఎవరి మహత్తు గల మాట ద్వారా సృజించబడిందా అని ఆలోచన ఉండాలి. గ్యాస్ మీద ఆన్ చేసి కూరండేయడం కాదు, అది ఎవరు మహత్తు గల మాట ద్వారా అది కలువబడిందో తయారుబడిందో అని మనకి ఆలోచన ఉండాలి. అది ఎవరి వల్ల కలిగింది?
యేసుక్రీస్తు తన మహత్తు గల మాట ద్వారా ఇవన్నిటిని సృజించాడు. అంతేకాదండి, పెట్రోలు, డీజిల్, ఇనుము, రాగి, ఎత్తడి, సిల్వర్, గ్యాస్ అవన్నీ ఎవరి మహత్తు గల మాట ద్వారా సృజించబడి? యేసుక్రీస్తు మహత్తు గల మాట ద్వారా ఇవన్నీ సృజించబడి. ఇవన్నీ ఏంటి? భూమి లోపల ఉండే, భూమి బయట ఉన్న కోసం తెలుసుకుందాం. మొదటిగా చెట్లు. ఏంటి? చెట్లలో 2 రకాలు ఉంటాయి. ఒకటి పండ్లు, ఒకటి కర్ర. చెప్పండి. ఒకటి పళ్ళు, ఒకటి కర్ర. దేవుడు తన మహత్తు గల మాట ద్వారా పళ్ళు ఇచ్చే చెట్లు కలుగజేశాడు, కర్రలు కలుగజేశాడు. ఏంటి? మనం మామిడి పళ్ళు, జాంకాయలు అవన్నీ తినేయడం కాదు. అది ఎవరి మహత్తు గల మాట ద్వారా కలవబడింది అని మీకు నాకు ఆలోచన ఉండాలి. కర్ర. రెండవది కర్ర. డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్, డబల్ కట్టు, కుర్చీ అవన్నీ ఎవరి వల్ల కలిగినాయి? యేసుక్రీస్తు తన మహత్తు గల మాట చేత అన్నిటిని సృజించాడు. కాళ్ళ మీద కాలేసుకుని కుర్చీ మీద కూర్చోవడం కాదు, మంచం మీద హాయిగా పడుకోవడం కాదు, డైనింగ్ టేబుల్ మీద అన్నం తినడం కాదు. అది ఎవరి మహత్తు గల మాట ద్వారా అది కలువబడిందా అని మీకు నాకు ఆలోచన ఉందా? చెప్పండి. లేకపోతే ఇప్పుడు మనకి ఆలోచన ఉండాలి. అలాగే పువ్వులు, మందారం, గులాబీ, మల్లె ఇవన్నీ ఎవరికి మూలం? యేసుక్రీస్తు తన మహత్తు గల మాట ద్వారా ఇవన్నిటిని సృజించాడు. గులాబీని తెంపేసుకుని నెత్తిలో పెట్టేసుకోవడం కాదు. అది ఎవరి మహత్తు గల మాట ద్వారా తయారైందా అని మీకు నాకు ఆలోచన ఉందా? తెంపేసుకోవడం, పెట్టేసుకోవడం, మళ్ళీ అది రాలిపోతే పాడేయడం. అంతేగాని ఎవరి మహత్తు గల మాట ద్వారా ఇది కలబడిందో మీకు నాకు ఆలోచన ఉందా? చెప్పండి. చెప్పండి. యేసుక్రీస్తు మహత్తు గల మాట చేత అదంతా తయారైబడింది. ఎవరి మాట చేత? యేసుక్రీస్తు మహత్తు గల మాట చేత. ఈ సర్వము ఎవరి మహత్తు గల మాట చేత సృజించబడింది? యేసుక్రీస్తు మహత్తు గల మాట చేత ఈ సర్వము ఏమడింది? సృజించబడినది. అంత మహత్తు గల మాట ఉన్న దేవుడు మీకోసం నా కోసం ఈ సమస్తమును సృజిస్తే చర్చికి రావాలంటే అదేదో నొప్పి వచ్చేస్తుంది. కాలు నొప్పి, మట్టి పని, అది ఇదని చర్చికి రావడానికి వంకలు పెడతాడు. ఇలాంటి ప్రార్థనకి రావాలంటే వంకలు పెడతారు. మరి దేవుడు నీకోసం నా కోసం సమస్తమును తన మహత్తు గల మాట చేత సృజించారు. మన కోసం సృజించాడు. దేవుడి కోసం ఏదన్నా చేయాలని ఆలోచన మీకు నాకు ఉందో? చెప్పండి. లేదు. లేకపోతే ఇప్పుడు నుంచి దేవుడి కోసం ఏదన్నా చేయాలని ఆలోచన మనం కలిగి ఉండాలి. మహత్తు గల మాట ఉన్న దేవుడు నీ కొరకు, నా కొరకు, ప్రజలందరి కొరకు ప్రాణం పెట్టాడు. మార్కు 16:16 నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధించబడును. ఈ కొన్ని మాటలు నేను ముగిస్తున్నాను.